పాల తాలికల్ని మా ఇంట్లో చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. చలో ఈజీ స్టెప్స్లో ఎలా చేయాలో చెప్పేస్తాను. నైట్ ముందు ఒక పావు కేజీ బియ్యాన్ని నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలాగ ఫ్యాన్ కింద నానబెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. జల్లించుకొని నోకు తక్కువ పిండి ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలో కలుపుకోవడానికి బెల్లం వేసి కరగబెట్టిన వాటర్ని కలుపుకొని ఇలా పిండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1.5 గ్లాస్ వాటర్లో ఒక గుప్పెడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకొని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. పాలు చిక్కగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్న వరిపిండితో ఇలా తాలికలు చేసుకోవాలి. సో తాలికలు విరిగిపోతే కొంచెం వాటర్ కలుపుకొని చేసుకోవచ్చు. సో తాలికలు వేసిన వెంటనే కలపకుండా ఫస్ట్ ఒక క్లాత్తో ఇలా తిప్పాలన్నమాట, గెరిట అది పెట్టకుండా. 2 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు గెరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. వన్స్ తాలికలు ఉడికిపోయిన తర్వాత పౌడర్ చేసిన బెల్లాన్ని 450 గ్రామ్స్ అండ్ 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం కూల్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి. వేరే లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.